ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు. తాతగారు వచ్చారు సంక్రాంతి పండక్కి. పెద్ద ఆయన హాయ్. ఈయనకి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఇది బుడ్డి కొంచెం, ఇది చిన్నప్పుడు మా మమ్మీ కొంచెంలో ఉన్నా అంటే ఏటో అనుకున్నా అనమాట. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరినీ? ఎడ్ల బండి మీద వేరంగా రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ నుండి ఒక పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట ఈ సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి ఇంకా రావడానికి ఇంకో 2-3 రోజులు టైం ఉంది. సో ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో, ఎందుకంటే పిల్లలందరికీ సెలవులు కదా. సో ఒక స్కూల్ వాళ్ళు మనకి ఇన్వైట్ చేశారనమాట. అక్కడికి వెళ్తున్నాము. మన బుడ్డోళ్ళిద్దరినీ కూడా చక్కగా పంచికట్టు అవి కట్టేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి మాత్రం మన బుడ్డోల్ని చాలా మంది బుడ్డోళ్ళతో సెలబ్రేట్ చేసుకునేలాగా వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే మా అత్తగారు ఊరు. బర్ఫ్ గారు ఏడ్ చేస్తున్నా చూసేద్దాం. బుడ్డమ్మ నేను ట్విన్నింగ్ వేసుకున్నాము. ఈ లంగా జాకెట్ చాలా ఇష్టం అనమాట. ఇదే వేసుకుంటానని పెట్టింది, ఇంక అందుకే నేను కూడా వేసుకున్నాను. ఇందాక నుంచి కుండీలు పెట్టడానికి నాన్న తిప్పలు పెడుతుంది అనమాట. అటు ఇటు పరిగెత్తించింది ఫుల్ గా. అందరూ చక్కగా బ్యాగులు సర్దుకొని మరి బయలుదేరుతున్నారు ఊర్లు. ఇదో బ్యాగు. ఎంతవరకు వచ్చాం? 3 లాంతర్లా. ఒకసారి నువ్వు ఎలా రెడీ అయ్యి చూపించేసా. ఎలా రెడీ అయ్యాడు మా బుడ్డి బంగారం. ఎక్కడికి వెళ్తున్నావు? కాదురా, బులక్కాట్రా, ఎడ్ల బండి అవన్నీ ఉంటాయి. ఇది డాడీ వాళ్ళ ఊర్లో. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఊరు షేర్ది మా అమ్మ. మా అత్తగారిని అనమాట. ఎంత కలవరిస్తాడంటే ఇలాగా. మన బుడ్డోడు ఫేవరెట్ ఇది నరసింహస్వామి లాకెట్. చూపించు చూపించు, అంత బాగుందో. వద్దొద్దమ్మా, అసలు ఈ లాకెట్ బరువు ఉంటావు ఇషా? నువ్వు ఉంటావా? ఇంతకన్నా ఉంటావా? ఇది లైట్ వెయిటా? నువ్వు ఎక్కడ పడేస్తావా అని జాగ్రత్తగా నిన్నే చూస్తాను రేషన్. వద్దు వద్దు అంటే వేసుకున్నాడు. పిల్లలకి ఏదైనా చిన్న లాకెట్ కూడా వేయడం నా భయం అనమాట. చైన్ కూడా అసలు ఎప్పుడు వేయను పిల్లలకి. ఇంకా అసలు ఆడుకుంటారు కదా, మనశ్శాంతిగా ఆడుకోలేదు గోల్డ్ వేస్తే మళ్ళీ అని చెప్పి. నెల్లిమర్ల డ్యామ్ వరకు వచ్చాము. ఈ చంపావతి నది మీద నుంచి వెళ్తుంటే ఆనందమే వేరు. అటుపక్కేమో బ్రిడ్జ్, ట్రైన్ వెళ్ళినా బాగున్నాం. అక్క తమ్ముళ్ళు ఏమో మీటింగ్లు పెట్టారు కారులో. ఏమంటున్నాడు తమ్ముడు? పింక్ గోల్డ్ మిక్స్ మెరూన్ బ్లూ మిక్స్ రెడ్ అంటున్నాడా కత్తమ్మ. నువ్వు బంగారు తెల్లే. నువ్వు కూడా బంగారమే. చిన్న బంగారం పెద్ద బంగారం. అరటిపల్లికి వెళ్ళిపోతున్నాయి. వచ్చాము మెరకముడిదాలో ఉన్న సన్ రైజ్ స్కూల్ కి. స్కూల్ మేనేజ్మెంట్ ఇంకా పిల్లలందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బుడ్డి పిల్లలందరూ సంక్రాంతి సంబరాలు చేయడానికి రెడీగా ఉన్నారనమాట. మనం సంబరాలు అంబరాన్ని అంటాలి దెబ్బకి. అసలు ఇలా దిగిన వెంటనే ఆప్యాయంగా మన ఇంటి ఆడపిల్ల అన్నట్టుగా వచ్చారు. వర్మ గారు పుట్టిన ఊరు ఇది. ఆయనైతే నిన్నటి నుంచి ఒకటే గెంతులు. అప్పుడే చెప్పారు మా ఊళ్ళ మంచి మర్యాదలకి కొదవే ఉండదని. మా అత్తయ్య గారు అలా క్లాస్మేట్స్ అంటే వీళ్ళందరూ చాలా సరదాగా ఉంది అందరినీ ఒకే దగ్గర కలవడం. పిల్లలందరూ పంచకట్లు కట్టుకుని ఎడ్ల బండి ఎక్కిసారు. ఈ సంక్రాంతి పండుగ మాత్రం మన పెద్దలతోని పిల్లలతోని బాగా హల్చల్ చేద్దామని చెప్పి వచ్చాము. మరి మామూలుగా ఉండకూడదు, సంబరం అంబరాన్ని అంటాలి. పెద్ద ముగ్గేసి ముగ్గు మీద భోగిమంట పెట్టారు. చిన్న చిన్న పిల్లలందరూ లంగమణిలు వేసుకుని చక్కగా రెడీ అయ్యారు అనమాట. కోలాటం ఆడడానికి సిద్ధం అవుతున్నారు అందరూ. భోగిమంట అంటే చాలా మంది ఇళ్లలో ఉన్న పాత సామాన్లు తెచ్చి మంటల్లో వేయడం అనుకుంటారు, కానీ అదంతా కాదు. ఈ ధనుర్మాసం అంతా మన ఇంటి ముందు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడతాం కదా. ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా ఎండబెట్టి ఆ ఆవు పేడతో చేసిన పిడకల్ని భోగిమంటల్లో వేస్తాము. ఈ మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, రేవి, ఇంకా మన ఊర్లలో మనకు అందుబాటులో ఉన్న ఏదో ఒకటి ఔషధ గుణాలున్న కలపని ఈ భోగి మంటల్లో వేసామనుకోండి, ఈ గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములు చక్కగా పెట్టి బేడ సర్దుకొని అత్తోరింటికి లగెత్తాయి. ఇవన్నీ చూసి ఫాలో అయిపోదాము. కోలాటం స్టెప్స్ భలే చలాకీగా వేస్తున్నారు. ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారట. ఈ స్కూల్ పేరు కూడా చాలా బాగుంది, సన్ రైజ్. కొత్త ఇంగ్లీష్ మీడియం స్కూల్.
కానీ మన వాళ్ళు అందరితో సరదాగా ఇలాగా మంటల చుట్టూ కోలాటం ఆడుతుంటే చాలా సరదాగా ఉంది. అసలే చలికాలం అవడం, ఇంత ఎండల్లో ఇలాగ ఆడుతున్నా అసలు అలసట అనిపించట్లేదు. మన పొట్టమ్మ మాత్రం చాలా బాగా ఎక్సైట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఇలాంటి సంబరాలు లాంటివి ఏమి ఉండవు. మనకి సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో తాయి వాళ్ళకి తాయి పండుగ ఎలా ఉంటుంది అనమాట. వీళ్ళ స్కూల్లో అవి ఉంటాయి. మరి మేము మాత్రం అక్కడ పండుగ ఇక్కడ పండుగ తేడా లేకుండా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ 4 రోజులు జరుపుకున్నట్టు తాయోలు కూడా ఓ పెద్ద పండుగ జరుపుకుంటారు, దాని పేరు సంక్రాంతి. ఆ పండుగ టైంలో అక్కడ ఉంటే సంక్రాంతి గుర్తొస్తుంది నాకు. అక్కడ కూడా ఇలాగే చక్కగా చుట్టాలు బంధువులు ఇంకా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఎక్కడెక్కడ జాబులు చేసుకుంటున్నా కానీ ఆ టైం కల్లా ఎవరి ఊళ్ళో వెళ్ళిపోతుంటారు అనమాట మనలాగా. పిల్లలు బుడ్డి పాపిడి చేతులు తగిలించారు, జడలు మాత్రం భలే వేసుకున్నారు అల్లికలు. మన పొట్టమ్మది పప్పి కటింగ్ అవడం అల్లుదామన్నా అందదు. ఈ పిల్ల అయితే కుందేళ్ళ గురుకుతుంది. సోదమ్మాయితో సోది చెప్పించుకుందాము. సోది చెప్పవమ్మ తల్లి. సోది చెప్తాను జరిగించి చెప్తాను జరగబోయేది చెప్తాను. సోది చెప్తాను సోది చెప్పించుకోవే తల్లి. పలుకమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు నా నోట సత్యమే పలుకునే తల్లి. విజయవాడ కనక దుర్గమ్మ పలుకు నీకు మనవైనదే తల్లి. నీ పెనిమిటి మనసున్న మారాజే తల్లి. అడ్డమంటే చెడ్డమంటాడు చెడ్డమంటే అడ్డమంటాడే తల్లి. నీకు రక్తం లాంటి కోడలున్నాడే తల్లి. చాలా బాగా చెప్పింది. బుడ్డోళ్ళందరూ చక్కగా పట్టు మంచం వేసుకొని కూర్చోబెట్టారు. భోగిపళ్ళు పోద్దాము ఇది అందరికీ. చెరుకులు పూలు రేగిపళ్ళు అన్ని ఇచ్చారు. మన పొట్టు కూడా ఇంకా రమ్మంటే రావట్లేదు. ఈ పిల్లల ముందు స్టూల్స్ అన్నిటికీ చీరలు కట్టేసినట్టున్నారు చక్కగానే. పిల్లలందరికీ భోగిపళ్ళు వేద్దాము. ఈ బాబు మన కెమెరా చూసి షాక్ అవుతున్నాడు, ఇదేంటి ఎంత పిసరు ఉందని. చిన్నోడికి నిద్ర వస్తున్నట్టుంది పాపం. అందరూ ఎల్కేజీ యూకేజీ పిల్లల్లో ఉన్నారు. ఆ పట్టి మంచం వెనకాతల బ్యాక్ డ్రాప్ చక్కగా చెరుగడ్డలతో నించోబెట్టారు, భలే ఉంది అసలు. ఆల్రెడీ టీచర్స్ అందరూ వేసేసారట, మేమే లేటు. ఏ బుడ్డోడు మిస్ అవ్వకుండా అందరి మీద వేసేద్దాము. చక్కగా పిల్లలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ. ఇల్లు ఇంకా అందట్లేదు, వంగి పిల్లల మీద పడిపోతారేటో. ఇదిగో మన పొట్టాయన వచ్చారు, ఊర్లో అందరినీ పలకరించడానికి వెళ్ళిట్టున్నారు, పాపం లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ భోగిపళ్ళు మన ఫేవరెట్ ఆలివ్ మిఠాయి స్టోర్ లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. భోగి సంక్రాంతి సంబరాలు లాస్ట్ ఇయర్ ఎంత బాగా జరుపుకున్నామో ఈ సంవత్సరం కూడా చక్కగా ఇంతమంది పిల్లలతో జరుపుకుంటున్నాము. చాలా బాగుంది అసలు. పిల్లలు మురిసిపోతున్నారు పూల రెక్కలు పడేసరికి. అసలు ఇలా ఎవరు ఉన్నారంటే ఊహించుకుంటున్నాను అనమాట, మన చిన్నప్పుడు మనం ఎలాగుండే వాళ్ళము. ఈ పెద్దోళ్ళందరినీ ఇలా చూస్తుంటే మా అత్తగారు కూడా ఉండుంటే బాగుండి అనిపిస్తుంది. ఆవిడంటే ఎంత ఇష్టమో, నేనంటే అంత ప్రాణం ఆవిడకి. ఆవిడ పోలికలు మన బుడ్డమ్మకి వచ్చాయనమాట. ఆవిడ లేని లోటు తీరుస్తుంది మన బుడ్డమ్మ. ఈవిడెవరనుకున్నారు? మన చిన్ని లక్ష్మీదేవి. ఈవిడ పార్వతీదేవి, ఈవిడేమో సరస్వతీదేవి. లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మనందరి ఇంట ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి. చక్కగా ఈ బౌల్స్ బాగున్నాయి, కలువ పువ్వుల్లాగా. చూసే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, మెయిన్ పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే ఇవన్నీ తెలియాలి. మన బుడ్డాయన వచ్చారు, పరిశీలిస్తున్నారు ఏ దేవతకు దండం పెట్టాలని. మన బుడ్డోడి వయసుకి ఫస్ట్ సరస్వతి అమ్మవారికి దండం పెట్టుకోమంటున్నాను. మంచిగా విద్యా బుద్ధి అభ్యసించాలని. ఒకవేళ మంచి విద్యావంతుడివే అయ్యావనుకో, ఆటోమేటిక్ గా లక్ష్మీ అమ్మవారి నుంచి కావాల్సినంత లక్ష్మి, ఇంకా పార్వతీదేవి నుంచి పవర్ వద్దన్నా మీ వెంటే ఉంటాయి. అందుకే బాగా చదువుకోమని చెప్తున్నాను. చెప్పినవన్నీ చక్కగానే చౌకెక్కించుకుంటున్నారు మన పెద్దయినా. చూడాలి మరి పెద్దయ్యాక ఏమవుతారో. సంక్రాంతి స్పెషల్ మంచిగా హౌస్ కట్టారంట. ఇదే అది మట్టిల్లు. చక్కగా పేడతాలకి ముగ్గులు పెట్టారు ఇంటి నిండా. సరిగ్గా గుమ్మం ఎదురుగానే తులసి మొక్క. చక్కగా ఇంటి ముందు పేడతో కల్లాపేసి ముగ్గు పెట్టారు. పొయ్యి కూడా బయటే. ఈ కట్ల పొయ్యి మీద పొంగలి పొంగిపోతుంది. మన హరిదాస్ గారు వచ్చే టైం అయిందంట, టీచర్ రమ్మంటున్నారు లోపలికి వెళ్దామని. పిల్లలు చేట బుట్ట పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ పిల్ల ఏదో పాట పాడాలనుకుంటుంది కానీ మైక్ పనిచేయట్లేదు. ఈ మిడిల్ లో ఉన్న చిన్నపిల్ల భుజాలు ఎగరేస్తుంది. చూడడానికి భలే ధైర్యవంతురాల్లో కనిపిస్తుంది. ఇప్పుడున్న పిల్లలైతే ఇలాగే స్ట్రాంగ్ ఉండాలి. ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనేలా పెంచాలి. అసలే ఈ మధ్యన విపరీతమైన ఫ్రాడ్స్ పెరిగిపోయి మన పిల్లలు అలాంటి వాటి బారిన పడకుండా మనమే కాపాడుకోవాలి. అసలు సంక్రాంతి అంటే ఏంటి పంతులు గారు?
సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. చక్కగా తిరుపతి దేవాలయంలో కూర్చున్నారు. పండితులు పద్యం చెప్దాం అనుకుంటున్నారు, విందాం అందరం కలిసి. మన భాష గొప్పతనం చెప్తారంట. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగోకొండ ఎల్లరు పురుగురువు నిర్గవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. భావం తెలుగే గొప్పది ఎందుకంటే దేశం తెలుగు దేశం, నేను తెలుగు చక్రవర్తిని, తెలుగు వాడిని, దేశంలో అన్ని భాషల కంటే తెలుగు భాషే గొప్పది అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. బాగా చెప్పారు, గుక్క తిప్పకుండా. ఈ చిట్టి పండితులు కూడా ఏదో మంచి పద్యం చెప్తారంట. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్యి బొమ్మ తెచ్చి కొట్టిన పలుకుడా విశ్వరావిరామ వినుల భేమ. భావం ఎలుక తోలు తెచ్చి అదే పనిగా సంవత్సరం పాటు ఉతికిన తెల్లబలవు. అలాగే కొయ్యి బొమ్మని కొట్టినా మాట్లాడలేదు. చాలా బాగా చెప్పారు అమాయకంగా. పండితులు బాగా చెప్పారు పద్యాలు. ఎంతమంది వింటున్నామో చూడండి చుట్టుపక్కల అందరూ. మనోడు ఈ కోడి దగ్గరికి వెళ్ళొద్దంటే అస్మాన్ దాని చుట్టే తిరుగుతున్నాడు, ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు. వర్మ గారు ఇప్పుడు దాకా ఎత్తుకొని ఇప్పుడే దించారు. ఆ ముగ్గు చూసారా, ఎన్ని 4 కోళ్ళు ఉన్నాయి ఈ ముగ్గులో. మన చిన్ని హరిదాసులు తలపైన అక్షయ పాత్ర పెట్టుకొని తంబూరినాదం వాయించుకొని వస్తున్నారు. బియ్యంతో పాటు దక్షిణ తాంబూలాలు రెడీ చేద్దాము హరిదాసులకి. మెల్లో పూలహారం వేసుకొని, కాళ్ళకి గజ్జలు కట్టుకొని, నుదుట తిరునామం దిద్దుకొని హరినామస్మరణ చేసుకుంటూ వస్తున్నారు. ఈ అక్షయ పాత్ర తల మీద ఉంటుండగా హరినామ జపమే తప్ప ఎవరితోని మాట్లాడరు. మన ఊర్లో మన ఇంటి వరకు వచ్చిన హరిదాసుల్ని మనం ఆదరించాలి. అసలే హరిదాసులు కటిక ఉపవాసాలతో చాలా నిష్ట నియమాలను పాటిస్తూ మన ఊర్లలో పంటలు బాగా పండాలని మన ఊర్లో కడుగు పెడతారు. వాళ్ళ రాకతో, వాళ్ళ పాడిన కీర్తనలతో మన ఊర్లు ఒక వెలుగుతాయి. హరిదాసులు లేనిదే పండగ వాతావరణమే లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా హరిదాసులతో పాటు గంగిగోవుల్ని తీసుకొచ్చే వాళ్ళకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇలా ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తే మన తరతరాలు కూడా ఇలా హరిదాసులను చూసే అవకాశం ఉంటది. ఇది తవ్వ యాంటిక్ పీస్, 70 years old. 70 సంవత్సరాలు అంటే అసలు దీన్ని ఎంత బాగా దాచారో. పూర్వీకుల నుండి వచ్చిన తవ్వ. బియ్యం వేసేద్దాం పాత్రలో. కనీసం నీళ్లు తాగకుండా ఏమి తినకుండా దీక్షలో ఉండి ఇంతలాగా తిరుగుతారంటే చాలా ఆశ్చర్యం. ఇది గొప్పతనం. మన బుడ్డమ్మకి ఎంత సరదావో ఇలావన్నీ. జాగ్రత్తగా కింద పడకుండా పైనుంచి పోయమని చెప్తున్నాను. పొట్టైనా ఇల్లంతా ఎతికేస్తున్నారు ఏటున్నాయో దానం చేసేయడానికి అని చెప్పి. ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి వచ్చారో అలిసిపోయారు. వర్మ గారు పూర్వపు కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. అమ్మో బయట తీస్తున్నారు. కొంచెం నెమ్మదిగా తీయండి, పిల్లలు ఉన్నారు. మీ సాహసాలు మేము తట్టుకోలేం. ఎప్పుడో పూర్వీకులు తాతలు ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన కత్తిలా ఉంది ఇది. కనుమ రోజు పనికి వస్తుందేమో, ముక్కనుమ రోజుకి. ఇది 100 years old కర్ర అంటది. 100 సంవత్సరాలు తాతలు వాడిన కర్ర. ఇక్కడ చిన్న బటన్ ఉంది. అసలు ఈ బాగుంది. అసలు అప్పట్లోనే ఇంజనీరింగ్ అదే తెలివితేటలు. ఆ కత్తి ఓపెన్ అవ్వాలంటే బటన్ ప్రెస్ చేయాలన్నమాట. బాబాయ్ ఎంత ఉందో. అమ్మ మన బుడ్డోడు కళ్ళు పడ్డాయి కత్తి మీద. చూస్తున్నాడు ఎలా ఓపెన్ చేయాలనేసి. అసలు ఎక్కడ ఇంత పెసరు కూడా డౌట్ రాకుండా ఎంత బాగా చేశారో. ఇషాన్ పట్టుకో ఇటు చూడు. పట్టుకున్నాడు కరెక్ట్గా. మన బుడ్డోడు అంత ఉంది కర్ర. ఏనాడు పట్టుకున్నాడు, ఇలా పట్టుకున్నాడు. అలా కాదు నన్ను సరిగ్గా పట్టించు. రైట్ హ్యాండ్ తో పట్టించండి. రైట్ హ్యాండ్ అన్న. ఆ చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ మాత్రం అసలు వదలట్లేదు. ఎవరు తాగేస్తారని పాపం పెద్ద మనిషి చేతిలో చిన్న కర్ర పెట్టారు. హాయ్ అమ్మా. తాతగారు వచ్చారు సంక్రాంతి పండక్కి. పెద్ద ఆయన సార్, ఊరు పెద్ద ఆయన. హాయ్. ఓ తాతగారి గుడ్లు గోలిక్కాయలాగా. అసలు ఈ లెదర్ బ్యాగ్ లో ఏముందో చూపిస్తాను చూడండి. ఎప్పుడో అప్పటి పూర్వీకులు వాడిన బోతొద్దాం. జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎండ ఆపోజిట్ లో వస్తుంది, అంటిపోతుంది అలాగా. పొట్టమ్మ బోతొద్దాన్ని అద్దం అనేసుకుంటుంది కదా. చాలా బరువుగుంది అద్దం మాత్రం. కనిపించట్లేదు. నువ్వు ఏదైనా పెట్టి చూడాలి. ఇప్పటికి చాలా బాగా కనిపిస్తుంది. క్లియర్ గా కనిపిస్తుందా? చూడు ఇలా చూడు. డాడీకి చూడు కనిపిస్తుంది. మన పొట్టి కెమెరా కనిపిస్తుందా? సరిగ్గా 1901 సంవత్సరం. ఈ అద్దం చుట్టూ ఎత్తడే 100 సంవత్సరాలు దాటిపోయింది. ఈ అద్దం 125 సంవత్సరాలు ఈ అద్దానికి వయసు. మన మనవలు ముడి మనవలు కూడా చూసేది ఈ అద్దం. రోల్లోని బియ్యం వేసి దంచేస్తున్నాం కష్టపడి నేను బుడ్డమ్మ.
దెబ్బకు వరిపిండి వచ్చేయాలి. శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. పిండి ముగ్గేసి కుంకుమ పెట్టారు ఈ రోల్ చుట్టూను. పోతే పోనీయండి కానీ గొప్ప అందం తయారు చేశారు. అప్పట్లో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలాంటివి వాడడమే చక్కగా ఆరోగ్యంగా చాలా కాలం బతికేవారు. ఇప్పుడు ఏకం 25 ఏళ్ళు 30 ఏళ్ళకే నడుము నొప్పులు బీపీలు. ఏదైనా మన చిన్నప్పుడు రోజులే వేరు. అప్పుడు మనకి ఆటకైనా ఎంత టైం ఉండేదో. అసలు ఇప్పుడున్న ఈ జనరేషన్లో మన పిల్లలకి ఆటకి టైమే దొరకట్లేదు. హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలెక్కి వచ్చాడు. మనం రోజు గౌరదేవిలో పూజించే సన్నికాల పత్రం ఇవి మన అందరిలోనూ ఉంటాయి. ఇవి కొన్ని శుభకార్యాలకి ఈ సన్నికాల పత్రానికి పూజలు చేస్తుంటాము. మన పెళ్లిల్లో ఇవే దాసేస్తుంటారు కొన్నిసార్లు ఏడిపించడానికి. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. ఈయన ప్రతి సంవత్సరం కొత్త అల్లుడే మా అమ్మగారు వాళ్ళకి మాత్రం. ఎందుకంటే నేను వచ్చినన్ని సార్లు ఈయన రాలేరనమాట ఇండియా. పాపం అక్కడ జాబ్ రెస్ట్రిక్షన్స్ వల్ల. కొత్త అల్లుడికి ఈ తిరగల్లో తిప్పిన మినుములతో రొట్టెలు పెడదాము. అమ్మాయి బుక్కలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. నేను తిప్పిన తిప్పుడికి కర చేతిలోకి వచ్చేస్తుందేమో. పండగలకి పబ్బాలకి ఈ రోళ్ళు రోకళ్ళు మొత్తం తిరగళ్ళు అన్ని శుభ్రం చేసి బొట్లు పెట్టేసి నీట్గా అలంకరించారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరు వెళ్తే పరుగుల మీద వెళ్ళి వాళ్ళు ఎద్దుల బండి ఎక్కడానికి. మంచి మెమరీస్. అలాంటి రోజులు మళ్ళీ రావేమో. మొత్తం ఈ స్కూల్ ముందు అంతా ఓపెన్ ప్లేసే. ఈ ప్లే గ్రౌండ్ లో బాగా అరేంజ్ చేశారు. చెగ్గ కోళ్లు ఆవు కొమ్ములు చూడండి మంచి ఎల్లో కలర్ వేశారు చిన్న కొమ్ములకి. స్కూల్ మేనేజ్మెంట్ కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచిగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు. చక్కగా పిల్లలందరినీ ఓ పక్కన ఏడ్లో కూర్చోబెట్టారు. పిల్లలందరితో పాటు మన బుడ్డమ్మ కూడా స్టేజ్ ఎక్కిపోయింది డాన్స్ చేయడానికి. మన చిన్నారు ముద్దుగుమ్మలందరూ చీర లంగవన్లు కట్టుకొని చక్కగా హల్చల్ చేస్తున్నారు. పొట్టమ్మ ప్రాక్టీస్ చేయలేకపోయినా పక్కన పిల్లల్ని చూసి ఫాలో అయిపోతాను అన్నది. ఇయర్ ఇలా రావడం ఫుల్గా పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బో మొఖంలో సిగ్గు చూడండి. ఈ పచ్చడి వాతావరణంలో ఇలా సంబరాలు జరుపుకుంటుంటే మామూలుగా లేదు. ఎంతైనా మన పండగల్లో ఉన్న ఆనందమే వేరు. పిల్లలందరూ మాత్రం చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు. మనడు సీరియస్ చూసేస్తున్నాడు అక్కలు పిలవకుండా డాన్స్ చేస్తున్నారని. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళమంటే అస్సలు వెళ్ళడు. ఈయన నన్ను కూడా వెళ్ళమంటున్నారు. సరదాగా 2 స్టెప్లు వేయచ్చు కదా పిల్లలతో అనేసి. ఇక్కడ వాళ్ళందరినీ ధైర్యంగా ఉండమనాలి. నా డాన్స్ చూసాక ఆందోళన రాకుండా. పిల్లలు ప్లేస్ ఇస్తారో లేదో నెమ్మదిగా గుంపులో గోవిందన్నీ దూరిపోదాం మధ్యలోకి. డాన్స్ లో చిన్న పొరపాట్లున్నా పెద్దగా ఎవరు కనిపెట్టలేరు. పంచి పెట్టేలా మనలోని మంచితనమే. నెక్స్ట్ టైం మాత్రం బాగా ప్రాక్టీస్ చేసి రావాలి. చాలు ఇంకా ఈ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. గబాబు కింద దిగిపోదాం. చూస్తున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఏమీ కాలేదు కదా చెక్ చేసుకుంటున్నాను. డాన్స్ చేసి అలసిపోయని చెప్పి పిల్ల పాన్ చుడుతుంది. అప్పట్లో తాతీలు మామూలు ఎలాగుండేవారో అలాగే రెడీ అయ్యారు పిల్లలు. పిల్ల బొట్లు చూడండి నేను పెట్టిందో. ఇది పాన్ పెట్టి దీని అసలు పేరు ఏమంటారో తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా ఎన్నో ఏళ్ల క్రితం నాటిది. ఈ మెరకముడిదాము సోమలింగపురం ప్లేసెస్ లో బాగా భద్రపరిచారు వీటిని. అసలు ఎక్కడ ఇంత పిసరు నొత్తపడలేదు. దిట్టంగా ఉంది. ఈ బామ్మగారు సున్నంలో వేలు పెడుతున్నారు, ఆకుకు రాస్తున్నారు, మళ్ళీ వేలు పెడుతున్నారు, మళ్ళీ రాస్తున్నారు. ఆ లెక్కలేటో ఆవిడ తెలిసినంత మనకు తెలీదు. ఏకంగా సున్నం అంటిస్తూనే ఉన్నారు. నోరు కొట్టుకుపోతుందేమో. అబ్బో ఏం మడత పెడుతున్నారు చిట్టి చేతులతో మన కోసం. అందుకుందాము తమలపాకు. అప్పట్లో చక్కగా ఇలా ఇంట్లోనే చుట్టుకొని భోజనం తర్వాత వేసుకునేవారు. ఈ రోజుల్లో మనం పెళ్లిళ్ళకే తింటున్నాం ఇలాగా. ఏటి ఎక్కడ వాసనలు వచ్చేస్తున్నాయని చూస్తున్నాను. నోరూరించే పిండి వంటలు, పూతరేకులు, బెల్లం పూతరేకులు, పక్కనే బెల్లం అరిసెలు, సాఫ్ట్ గా ఉండే బొబ్బట్లు, నేతి సున్నుండ్లు గుమగుమలాడుతున్నాయి. మరి మన జంతువుల గురించి చెప్పక్కర్లేదు. పరుకులు ఆడించవచ్చు.
పాకుండ్లు, చేగుడియాలు, ఇవి సంపంగి పువ్వులు, గవ్వలు, మురిపీలు, అసలు ఏది తక్కువ లేకుండా మొత్తం మన ట్రెడిషనల్ పిండి వంటలు అన్ని చేసి పెట్టారు, సర్దారు. మనోడు బొంగరాల్లా తిరిగేస్తున్నాడు. ఇలాగా ఇంటికి వచ్చిన మనోళ్ళు ఆడి ఆడి అలసిపోయి చక్కగా పిండి వంటలు అన్ని తింటారు. అలా చూడండి ఎలా చూస్తుందో మనోడిని. ఇవన్నీ చాలా నాళ్ళు నిలవుండే పిండి వంటలే. చక్కగా వారం రోజుల పండుగ ఉందనగా పెరట్లోని పొయ్యిలు పెట్టి మరీ చేస్తారు పిండి వంటలు. అబ్బో ఇల్లు వెనకతల బొమ్మల కొలువు కూడా ఉంది. ఇల్లు పిల్ల చూడండి వాళ్ళ తమ్ముడి మీద చేసుకుని ఎలా తీసుకొస్తుందో. సంక్రాంతి పండుగ రోజు ఈ బొమ్మల కొలువు హల్చల్ చేస్తుంది. రకరకాల బొమ్మలు చిన్న చిన్నవి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. కొండపల్లి బొమ్మలు తెగ తిప్పుతున్నాయి తలకాయలు. 4 పక్కల చెరుగడ్డలతో నించోబెట్టి మధ్యలో ముగ్గేసి పొయ్యి పెట్టారు, కట్ల పొయ్య. ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చక్కగా చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ స్కూల్. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో పిల్లలందరూ చక్కగా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. కాలుష్యం లేని వాతావరణం. ఇలాంటి స్కూల్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ పిల్లలందరూ కూడా భలే చురుగ్గా చాలా హుషారుగా ఉన్నారు. అందరూ పెద్ద పెద్ద జడలు వేసుకొని జడగంటలు తగిలించుకొని భలే తయారయ్యారు. కన్నుల పండుగగా ఉంది అందరితో ఇలా ఉంటుంటే. పట్టు పావడాలతో తయారయ్యారు పిల్లలందరూ. ఏం వండుతున్నారు మీరు? పొంగల్ పొంగిస్తున్నారా? ఈ కోడిన దానికి కాలు కట్టిపిమంటుంది. అందరూ ఎడ్ల బండి ఎక్కి ఏ ఊరు వెళ్తున్నారు? అవునా, అడిగానని చెప్పు మమ్మీని. ఊరొచ్చాను అల్లప్పుడు ఎప్పుడో వెళ్ళాను. వాళ్ళ క్యూట్ గా అడుగుతున్నారు క్వశ్చన్స్ పిల్లలు. వైవాలో క్వశ్చన్స్ అడిగినట్టు పిల్లలందరూ మళ్ళీ ఎడ్ల బండి ఎక్కిపోతున్నారు. సార్ ఏ ఊరు సార్? ఎక్కడ తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరినీ ఎడ్ల బండి మీద? సోమలింగపురమా? మెరకముడదా నుండి సోమలింగపురమా? మేము ఎక్కొచ్చా మరి? టికెట్ లేకుండా ముడదాం నుండి సోమలింగపురం వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఎడ్ల బండి మీద ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రీయా? ఏటమ్మా డబ్బులు ఇస్తే ఎక్కిస్తారా? ఇగో వీళ్ళ చేతిలో కొరడా కూడా చాలా చాలా పాత కొరడా. ఇషాను కొట్టికి ఎవరిని జస్ట్ వెనక్కి వేసుకో అంతే. ఇది ఊపేమంటే తట్టు తేరిపోద్ది ఎవరికైనా. జస్ట్ వెనక్కి పెట్టుకో. తగులుతుంది అన్నది. బ్యాగ్ కి వేసుకో జస్ట్ ఇలా బ్యాగ్. కొరడా ఊపితే బండి దాని అంతటా పరిగెట్టద్దు అనుకుంటున్నాడు ఏటో. ఎడ్లు లేవు, లేకపోతే పిల్లలందరినీ ఎగరేసుకుని వెళ్ళిపోయేవి. అవును ఎద్దులు లేవు కదా, ఎద్దుల బండి మీరు రెడీ అయిపోయారు మీరు అందరూ. ఎక్కడున్నాయి? అదిగో అక్కడుంది. ఆవుకి నడుంకి వడ్డానం పెట్టారు, పూల వడ్డానం. సంక్రాంతి అంటే ధాన్యం చేతికందే టైం కదా మన రైతన్నలందరికీ. సో ఇది ఒక స్పెషల్ డే. అందరూ చక్కగా ఈ మంచి రోజుని సూర్యదేవుడికి దండం పెట్టుకొని ఇంకా పంటలు బాగా పండాలని చెప్పి దండం పెట్టుకుందాం. ఎందుకంటే సూర్య భగవాన్ లేనిదే మనకు అసలు భూమి మీద ఏ జీవి ఉండదు. ఈ పంటలు పండడానికి కూడా అదొక కారణం కాబట్టి మనం ప్రార్థిద్దాము. ఇది బుడ్డి కొంచెం. ఇది చిన్నప్పుడు మా మమ్మీ కొంచెంలో ఉన్నా అంటే ఏటో అనుకున్నా అనమాట. అసలైన కొంచెం ఎలా ఉందో చూడండి. ఓల్డ్. ఇది కూడా చాలా పాతది. ఈ పుంచుడు ధాన్యం ఎవరికి కావాలి? నాకు. సంక్రాంతి సందర్భంగా మనం ఏంటంటే దాన ధర్మాలు కూడా చేయాలని చెప్పి పూర్వం నుంచి ఒక ఆనవాయితీ అనమాట. ఈ టైంలో అందరూ చక్కగా వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంటారు. మన సొంత భూమి మీద పండిన పంట బంగారం కన్నా విలువైంది. అందుకే ఎవరైనా కానీ ఉన్న భూమిని సొంత ఊరిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పంట చేలలో కష్టపడుతున్నారు. ఈయనకి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఇంకా ఊర్లో సెటిల్ అయ్యి ఇలా వ్యవసాయం చేసుకోవాలనేది ఈయన కోరిక. నాగలి వస్తుంది, నాగలి. ఈ నాగలితో ఎన్ని ఎకరాలు దున్నేస్తారు? మామూలుగా అయితే ఈ ముందు ఎద్దుల్లో ఆగుతుంటాయి, మనం వెనకాల ఉండాలన్నమాట కంట్రోల్ చేయడానికి. ఇలా భూమిలో పెట్టి ఇలా లాగడానికి. ఎడ్ల బండి చక్రం కూడా ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం బొట్లతో నింపిస్తారు. ఏదైనా పసుపు రాసి బొట్లు పెడితే అంత అందం అసలు ఇంకోటి ఉండదు. ఎంత పాత వస్తువు అయినా కొత్త వస్తువులో కనబడాల్సిందే. మన బుడ్డోడు కండువా తలపాగాల్లో చుట్టుకొని మరి పరిగెడుతున్నాడు. ఇంకా ఉండడు అనమాట, బయలుదేరిపోవాలి. ఈ రోజు ఈ పిల్లలందరితో స్పెండ్ చేయడం మాకు బాగా గుర్తుండిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.